అవకాశం ఇచ్చారు. మనమైతే అసలు క్వాలిఫై కాదు ఎమ్మెల్యేకి, కానీ ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలా పనిచేశారు నా విజయం కోసం. 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం మీ అందరి వల్ల జరిగింది. మీ అందరి మేలు నేను మర్చిపోలేను. నాకు ప్రజెంట్ ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఈ సంతోషకరమైన సమయంలో ఆనందాన్ని పంచుకోవాలన్నా సరే 144 సెక్షన్ అమల్లో ఉండాలని పోలీసులు ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఏ విధంగా మనం ఇబ్బంది కలిగించకూడదు. 7వ తారీఖున మనం ఘనంగా దీన్ని ఏదో ఒక కార్యక్రమం మనం చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మా గ్రూపులో పెడతాను. దయచేసి నా ఆరోగ్యం బాగోలేక ఇన్ని రోజులు నీకు అందుబాటులో లేను, ఎవరు ఏమీ అనుకోవద్దు. కాబట్టి ఈ విజయం మీది. నేను కేవలం మన సమస్యలు, మన పడుతున్న ఇబ్బందులు, మన ప్రాంతం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగానే పనిచేస్తాను. ఇలా జరగాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మనం ఇప్పటి వరకు చాలామంది మీడియా వాళ్ళని, పోలీసు వాళ్ళని, కార్యకర్తలని, ఎంప్లాయీస్ అని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 మంచిగా సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. నిజంగా అందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సహనం పాటించి 7వ తారీఖు వరకు మీరందరూ వేచి చూడాలి. సమయం సందర్భం చెప్తాను, అప్పుడు మనం గట్టిగా పెద్ద పార్టీ చేసుకుందాం. ఈ అవకాశం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.